హాయ్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం మహానాడు అనేది కడపలో చేస్తున్నారు కదా. అసలు మహానాడు ఎందుకు చేస్తారు అనే విషయానికి వస్తే, ఈరోజు రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి రామారావు పుట్టినరోజు మనం ఎందుకు చేసుకోవాలా అనే డౌట్ వస్తుంది మనకంతా, ఈ కాలం యూత్కి. ఆయన ఏదో చిన్న మారుమూల పల్లెటూరులో పుట్టి ఈరోజు ఒక ఆ కాలంలో మనం ఇప్పుడైనా యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్ని రకాలు ఉండి మనము ఈరోజు ఒక సంవత్సరం లోపల యూట్యూబ్లో వీడియోలు పెడతా మనం పాపులారిటీ సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఓ కాలంలో ఎడ్ల బండి మీద వ్యవసాయం చేసే ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఆయన ఈరోజు చూడండి మన రాష్ట్రాన్ని ఏలడమే కాకోకుండా మన రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ముక్కునే నమస్కారం పెట్టేంత స్థాయికి ఎదిగినాడు. ఎందుకంటే మనం సెల్లులు ఎక్కువ చూస్తూ అంటాము, బయట కార్యక్రమాలు తక్కువ చేస్తాము. ఆయన బయట కార్యక్రమాలు ఎక్కువ చేసి డెవలప్మెంట్ ఎట్లా చేసినారు ఆ కాలంలో, ఈ కాలంలో డెవలప్మెంట్కి పోవాలా అనేది తక్కువ, మనం సెల్లులు చూడటం ఎక్కువ అయిపోయింది. కాబట్టి మనం ఏది చేయాలనే సెల్లుల ద్వారానే చేస్తున్నాము. అసలు ఇలాంటివి ఏవి లేని కాలంలో కూడా ఆయన ఎంతో సాధించడము, వాళ్ళ ఇంట్లో పిల్లలను మనం సంసారం చేసుకోవడమే మనకు చాలా ఇబ్బంది, ఇరుకు అనిపిస్తుంది. అట్లాంటిది ఆ కాలంలో ఆయన ఇంట్లో పిల్లల్ని బాగా క్రమశిక్షణ పెంచుకుంటా, తర్వాత నేను పిల్లల వరకే కాకోకుండా దేశానికి కూడా ఎంతో కొంత చేయాలా అనే ఉద్దేశంతో ఆ పార్టీని స్థాపించి, మళ్ళీ ఆ పార్టీకి సినిమా వాళ్ళను, తర్వాత లోకల్ రాజకీయ నాయకుల్ని అందరినీ చేర్చుకొని ఒక గొప్ప పార్టీని తయారు చేసి ఈరోజు ఆయన పోయిన తర్వాత కూడా మనం మళ్ళీ ఆయన పుట్టినరోజును ఒక ఘనమైన పండుగ లెక్కన తయారు చేసుకునేంత స్థాయికి ఆయన ఎదిగినాడు. మనం అంత స్థాయికి ఎదగలేకపోయినా ఏదో కొంచెమన్నా మనం ఎదగాలంటే ఇలాంటి కార్యక్రమాలు మనము హాజరు కాకపోయినా కనీసం కొంచెమన్నా